టాలీవుడ్లో హీరో అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ మధ్య బాండింగ్ అంటే మనకు గుర్తొచ్చే ఫస్ట్ పేర్ ఎన్టీఆర్ అండ్ రాజీవ్ కనకాల. వీరిద్దరి మధ్య ఉన్నది కేవలం ప్రొఫెషనల్ రిలేషన్ కాదు, పక్కా ఒరే ఒరే అనుకునేంత క్లోజ్ ఫ్రెండ్షిప్. 2001లో స్టూడెంట్ నెంబర్ 1 టైంలో మన ఎన్టీఆర్ రాజీవ్ని ఎంతో గౌరవంగా సార్ అని పిలిచేవారట. కానీ రాజీవ్ మాత్రం నన్ను పేరు పెట్టి పిలువు అని చెప్పిన నెక్స్ట్ డే నుండే తారక్ ఫుల్ చనువు తీసేసుకున్నాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్టీఆర్ సినిమాలో రాజీవ్ ఉన్నాడంటే ఆ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అనే ఒక హిట్ సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఉంది. ఇప్పుడు ఆ సెంటిమెంట్ మళ్ళీ రిపీట్ కాబోతుంది. ప్రజెంట్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కలయికలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ డ్రాగన్. ఈ మూవీలో రాజీవ్ కనకాల ఒక కీ రోల్ ప్లే చేయబోతున్నాడట. రీసెంట్గా జరిగిన ఒక ఈవెంట్లో రాజీవ్ కనకాల స్వయంగా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశాడు. చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ తారక్తో కలిసి పనిచేస్తున్నాను, మే 7 నుండి షూటింగ్లో జాయిన్ అవుతాను అని చెప్తూనే నేను ఏమైనా లీక్ చేస్తే ప్రశాంత్ నీల్ నన్ను సినిమా నుండి తీసేస్తారేమో అని ఫన్నీగా కామెంట్ చేశాడు. ప్రశాంత్ నీల్ సినిమాలో రాజీవ్ కనకాల లాంటి పర్ఫార్మర్లు ఉన్నారంటే సీన్స్ ఏ రేంజ్లో ఉంటాయో ఊహించుకోవచ్చు. అసలు వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఆది, నాగా, అశోక్ సినిమాలో రాజీవ్ క్యారెక్టర్స్ ఎన్టీఆర్ క్యారెక్టర్కి ఒక పిల్లర్లా ఉండేవి. ఇక నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ సినిమాలో వీరిద్దరి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. గ్లోబల్ హిట్ RRRలో కూడా రాజీవ్ ఒక చిన్న పాత్రలో మెరిశారు. కేవలం స్క్రీన్ పైనే కాదు, పర్సనల్ లైఫ్లోనూ రాజీవ్ ఫ్యామిలీకి ఎన్టీఆర్ చాలా క్లోజ్. ఇప్పుడు ప్రశాంత్ నీల్ మార్క్ యాక్షన్లో రాజీవ్ కనకాల ఎట్లాంటి ఎమోషనల్ పండిస్తారో అని ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇక మూవీ అప్డేట్స్లోకి వెళ్తే మే 20న ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా గ్లిమ్స్ అండ్ అఫీషియల్ టైటిల్ అనౌన్స్మెంట్ ఉండబోతుంది. రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాని జూన్ 11, 2027న వరల్డ్ వైడ్గా రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్, ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్, దానికి తోడు రాజీవ్ కనకాల హిట్ సెంటిమెంట్, ఇవన్నీ చూస్తుంటే బాక్సాఫీస్ దగ్గర రికార్డుల వేట మొదలైనట్టే అనిపిస్తుంది. ఎన్టీఆర్ని ఒక సరికొత్త గెటప్ తోటి నెవర్ బిఫోర్ యాక్షన్ సీక్వెన్స్లో చూపించబోతున్నారట ప్రశాంత్ నీల్. మరి ఎన్టీఆర్ రాజీవ్ కనకాల కాంబినేషన్లో మీకు నచ్చిన సినిమా ఏది? కామెంట్లో చెప్పండి.